बीआरएस एमएलसी के कविता की गिरफ्तारी के बाद आज सारी रियासत में बीआरएस कायदीन व कारकुनान सरापा एहतजाज नजर आ रहे हैं। महबूब नगर में भी आज केसी नरसिमुलु साबिक सदरनशीं बल्दिया की क़यादत में तेलंगाना चौराहे पर बीआरएस कायदीन ने धरना मुनज़्ज़म किया और मरकज़ी हुकूमत के खिलाफ गम व गुस्से का इजहार किया। इस धरना प्रोग्राम में देर कायदीन ताटी गणेश, साबिक नायब सदरनशीं बल्दिया रवि किशन रेड्डी, बल्दी फ्लोर लीडर बीआरएस शिवराज, सदर टाउन बीआरएस के अलावा पार्टी कारकुनान की कसी तादाद मौजूद थी। आज महबूब नगर में ये भी देखा गया है कि साबिक रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ की यौम पैदाइश तकारीब को भी मनसूख किया गया। खुद श्रीनिवास गौड़ ने कविता की गिरफ्तारी के पेश नज़र सालगिरह तकरीब से गुरेज का ऐलान किया है। ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టుకు నిరసనగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అందరం టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము కవితకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న ఏదైతే ఈడీ ఐటీ సోదాలు చేసి ఈరోజే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది, మేఘాల మీద ఈ ఐటీ దాడులు చేసి నిన్న అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? కోర్టులో కేసు ఉంది, 19 తారీఖు నాడు సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది. ఆ కేసును కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అనైతికంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఏదైతే కేంద్ర ప్రభుత్వాల ఆధీనం ఉన్న ఈడీ కానీ ఐటీ కానీ దాడులు నిర్వహించి ప్రతిపక్ష నాయకులను గొంతు నొక్కే విధంగా ఈరోజే 3 గంటలకు ఎలక్షన్ కోడ్ ఉంది, అంత తొందర ఏముంది? 19 తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు కట్టుబడి ఉండాలి. కానీ ఇది రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసే ఉద్దేశంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షం కూడా మోడీ గారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రతిపక్షాలను లొంగ తీసుకొని భయభ్రాంతులకు గురి చేసుకుంటే ఈరోజు ఎవరు లొంగిపోయే పరిస్థితి లేరు. కష్టకాలంలో ఇది ఉద్యమ పార్టీ, ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటికి ఎలాంటి బెదిరింపులు లేవు. ఖచ్చితంగా మేము మా పార్టీ ఈ కవిత గారికి మద్దతుగా ఉంటుంది. ఈరోజు ఏదైతే కోర్టులో ఉందో కోర్టులో మేము న్యాయపరంగా పోరాటం చేసి మా కవిత గారు న్యాయంగా మేము ఆమెకు మద్దతు తెలుపుతూ ఆమె నిర్దోషిగా బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రము జాగృతి అధ్యక్షురాలుగా ఉండి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమె ఒక చైతన్యవంతులను చేసి బతుకమ్మ పండుగ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు ఆమెను అనైతికంగా ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా అరెస్టు చేయడము కేంద్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు. పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కల్వకుంట్ల కవిత గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము మహబూబ్నగర్లో. అదేవిధంగా మా ఎక్స్ చైర్మన్ గారికి కట్ట రవికిషన్ గారికి, మా కౌన్సిలర్లకు, మా నాయకులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ మరి ఇలాంటి అరెస్టులు మేము తెలంగాణ బిడ్డ అయితే ఉందో కల్వకుంట్ల కేసీఆర్ గారి బిడ్డ వారు ఇట్లాంటి అరెస్టులకు బెదురుకోరు. కాబట్టి ఇది బీజేపీ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ద్వంద్వ వైఖరితోటి అరెస్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పార్టీలు ఉనికి కోల్పోతా అని చెప్పేసి వాళ్ళు మాకు ఓట్లు రావని చెప్పేసి ఈ విధంగా ముందే చకచకంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మేము మరి కవిత గారిని వెంబడే బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతూ మహబూబ్నగర్లో ఇక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. మహిళని చూడకుండా నిన్న శుక్రవారం తెలిసి ఈరోజు శనివారము రేపు ఆదివారము వారికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చేసి వారిని అక్రమంగా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ నాయకులు ఏదైతే ఈడీని ప్రయోగించిండ్రో మా మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారిని అయితే అరెస్ట్ చేసిండ్రో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే అక్రమ అరెస్ట్ ఉందో దాన్ని రేపు భవిష్యత్తులో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ సంతోషంగా ఇవాళ పండుగలు చేస్తున్నారు.
ఇవాళ దావతులు చేసుకుంటున్నారు. కానీ రేపు మీకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము భాజపా ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఇవాళ ఎంతమందిని ఈడీ పేరుతో అణిచివేస్తుందో, ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలను ప్రతిపక్షాలను అనగదీసుకోవాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని ఇలా ప్రజాస్వామిక వాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా శ్రేణులందరూ కలిసి వచ్చినట్టు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. శ్రీ కవిత గారు అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా మాజీ మంత్రి సీనారాయణ గారి పిలుపు మేరకు తెలంగాణ చౌరస్తలో ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి బెదిరించినా కూడా ఈరోజు మా కవిత గారు ఆ అక్రమ అరెస్టులకు ఎదుర్కొని రేపు 19వ తారీఖు ఏదైతే కోర్టులో ఉందో ఆ సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయకుండా ఏదైతే ఈడీ అధికారులు మన కేంద్ర ప్రభుత్వం అధికార దాహంతో వాళ్ళని అరెస్ట్ చేయించారు. రాబోయే రోజుల్లో కూడా ఏమి జరిగినా కూడా మేమందరం ఏకమై ఇలాంటి అరెస్టులు ఎదుర్కొంటాం. రాబోయే రోజుల్లో ఎవరు ఏమున్నా కానీ అందరం ఏకంగా ధాటిగా ఎదుర్కొని ఈ అరెస్టులకు నిరసనగా వ్యక్తం చేస్తామని